రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్ల నుంచి ఊరిస్తూ నిరుద్యోగుల్ని ఉత్సాహపరుస్తూ వచ్చింది. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి తెర నిన్న ఉగాది రోజున నిరుద్యోగులకు తెర నిరాశ కలిగించింది. జాబ్ క్యాలెండరు కేవలం 10,060 పోస్టులు ప్రకటిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా లోకేష్ గారు ప్రకటించారు. కానీ ఈరోజు రాష్ట్రంలో గత కొంతకాలం నుంచి 1,00,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు, 1,50,000 అని చెప్పారు, అంతకుముందు 2 లక్షలు అని చెప్పారు. తీరా దాంట్లో కనీసం సగమైన వస్తాయని చెప్పి నిరుద్యోగులు ఆశలు పెట్టుకుంటే ఆ ఆశల మీద నిన్న ప్రభుత్వ ప్రకటన నీళ్లు వెళ్ళినట్టుగా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో మొదట్లో ఎట్లయితే మెగా డిఎస్సీ అని చెప్పి 16,000 ఉద్యోగులు ఇచ్చారో కనీసం దీంట్లో ఒక 50-60 వేలైనా ఉద్యోగాలు ఉంటాయని చెప్పి నిరుద్యోగులు ఆశపడ్డారు. కానీ ఈరోజు మొత్తం ఖాళీలతో పోసినప్పుడు ఓన్లీ 2-3% మాత్రమే ఈరోజు ఈ 10,000 ఉద్యోగాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించొద్దు, దాన్ని రీషెడ్యూల్ చేసి 1,00,000 పోస్టులతో తగ్గకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలంటే మా డిమాండ్. అట్లాగే ఈరోజు శాఖల వారీగా చూసుకున్నప్పుడు పోలీస్ శాఖలో దాదాపు 10,000 చివరగా లాస్ట్ టైం మాట్లాడినప్పుడు హోంమంత్రి గారు మొదట 19,000 అన్నారు, ఆ తర్వాత 16,000 అన్నారు, తర్వాత 11,000 అన్నారు, చివరిగా 10,000 ఖాళీలు ఉన్నాయి పీసీ పోలీస్ కానిస్టేబుల్ అని చెప్పి అన్నారు. తేరా ఈరోజు చూస్తే పట్టుమని 1,790 అంటే 2,000 పోస్టులు కూడా ఈరోజు జాబ్ క్యాలెండర్లో అన్ని విభాగాలు కలుపుకున్నా లేవు. అట్లాగే డిఎస్సి తర్వాత బోలెడన్ని ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారమే రేపు జూన్ నాటికి రిటైర్డ్ అయ్యే వాళ్ళ సంఖ్య 6,000 ఉంది.